హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నాని స్వాతి వ్లాగ్స్. మార్నింగ్ అందరం గుడికెళ్ళి వచ్చామండి. ఈరోజు ఉపవాసం కదా. సో గుడికెళ్ళి వచ్చిన వెంటనే ఇక్కడ పుట్ట దగ్గర రెడీ అవుతున్నామండి. ఎందుకంటే మాకు పున్నమ రోజే మ్, నాగుల చవితి కూడా. సో పుట్ట దగ్గరికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేస్తున్నాము. ముందుగా కొబ్బరికాయ కొట్టామండి. ఆ వాటర్తో సలివిడి చేస్తున్నాను నేను. మా చెల్లి బెల్లం తురుముతుంది. అందులో ఫ్లవర్ వచ్చింది చూసారా, చాలా హ్యాపీ అనిపించింది. అంటే పూజ రోజు ఇలా ఫ్లవర్ వస్తే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అందులో పువ్వు మాత్రం మా చేనారే తింది, మాకు ఎవరికి ఇవ్వలేదు. సో మేము తినకూడదు. గుడికెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి వచ్చిన దాకా నైవేద్యం తీసుకున్న దాకా మేము ఏం తినాం. అక్కడ నైవేద్యం కొంచెం తీసుకున్న తర్వాతనే తింటామండి ఏదైనా సరే, ఫ్రూట్స్ ఏమైనా. సో ఈలోపు అన్ని పుట్ట దగ్గరికి వెళ్ళడానికి గుడ్లు, పాలు, పళ్ళు రకరకాలవి, నెక్స్ట్ చలివిడి, నెక్స్ట్ అదేమంటారు పెసరపప్పు, పెసరవడ, నెక్స్ట్ ఇవన్నీ చాలా రకాలు చేసాము. అలాగే అక్కడ చూసారా మా మరిదిగారు పిలకేస్తున్నారు. మా చెల్లి వేయకూడదంట, మా అమ్మాయి నాగేసుకుంది కదా, వాళ్ళ నాన్నగారే వేయాలంట. ఎంతైనా లిటిల్ ప్రిన్సెస్ కదా ఆడపిల్లలు. సో మా పిల్లలు మరీ ఎక్కువ అండి, నాన్నకి అలాగా డాడీ డాడీ అంటారు. సో ఇలా పుట్ట దగ్గరికి కూడా వచ్చేసామండి. పుట్ట దగ్గర అన్నీ రెడీ చేస్తున్నాము. ప్యాడ్ కూడా తెచ్చి మొత్తం కల్లాపేసి నెక్స్ట్ వడిపిండితోటి పసుపు, కుంకుమ అన్నీ వేసి బాగా పూజ చేసుకున్నాం. నెక్స్ట్ పళ్ళు, నెక్స్ట్ మేము చేసిన ప్రసాదాలు అన్నీ పెట్టామండి. ఈలోపు మా మామయ్య గారు అగ్గి రెడీ చేశారు. చూసారా, పొలాలన్నీ వేశారు. మా మరిది గారు అగ్గి ఇంకా కొంచెం వేగంగా అవ్వాలని అగ్గిపట్టు ఉంటుంది కదా, అగ్గి పొలాలు వేశారు. కలర్ కలర్ అగ్గి వస్తుంది అనమాట. సో అలా అల్లరి అల్లరి చేస్తున్నారు. ఫొటోస్ కూడా తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు. సో ఫస్ట్ మా మామయ్య గారే స్టార్ట్ చేశారు, ఎందుకంటే ఫస్ట్ మా మామయ్య కదా యజమాని. సో మా మామయ్య తర్వాత మా వేణు పిల్లలు, నెక్స్ట్ మేము, తర్వాత మా మరిది గారు, మా వదిన, అందరం పొట్లో పాలేసామండి. తర్వాత ఫొటోస్ కూడా తీసుకున్నాం. చూసారా, ఇక్కడ మేము పూజ చేస్తున్నాము. ఇటువైపు వెళ్ళి వేణు, యువరాజు ఆ బాంబుల కోసం అనమాట, ఆ కాకరపోవతులు గట్ట కాలుద్దామని ఒకసారి చాలా. ఇటు పక్క చూస్తే మేము స్టీల్ ప్యాంట్ సైడ్ వెళ్ళామండి. మాకు దగ్గర స్టీల్ ప్యాంట్ సైడు మొత్తం పొట్టు అక్కడే ఉంటుంది. మేము కింది సంవత్సరం కూడా మేము ఇక్కడే చేసుకున్నాం. సో అందుకని ఇక్కడ మళ్ళీ వెళ్ళామన్నమాట. చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా జరిగిందండి. చూసారా, బాంబులు కాలుస్తున్నారు. మా పిల్లలు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర అనమాట, అస్సలు కాయలేము, అల్లరి అల్లరి. పొట్లున్నాయి, పుల్లున్నాయని ఏం చూడరు, ఎటు పట్టు అటు పరిగెట్టి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇవన్నీ చేసుకొని వస్తాడికి 11 అయ్యిందండి. తర్వాత ఇంటికి వస్తాడికి మా అత్తమ్మ ఒట్టి బూరెలు చేస్తుందనమాట. అంటే ఒట్టి బూరెలు నెయ్యిలో మాత్రమే దేవుతామండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. సో మా కోసం తినడానికి జినుగుల బూరెలు, నెక్స్ట్ శనగపప్పు బూరెలు కూడా చేసుకున్నామండి. చేస్తున్నాం అనమాట ప్రిపరేషన్. సో మా మరిది గారు వెళ్ళి జ్యూసెస్ తెచ్చారు. ఈరోజు ఉపవాసం అని చెప్పా కదా. సో ఒక్కొక్క జ్యూస్ తాగేసాము అంతే. నెక్స్ట్ మా పాప గాజులు ఎక్కడో పడేసుకుంది. వాళ్ళ నాన్న మళ్ళీ గాజులు తెచ్చారు 3 రకాలు. ఎంతైనా కూతురు కదండి, ఒకటి తెమ్మంటే 4 తెస్తారు అంతే ఈ డాడీస్. మా డాడీ కూడా అంతే. సో తర్వాత ఇలా బూరెలు దేవుతున్నాము. మా అత్తమ్మ ఎక్కువసేపు వేయలేదు కదా, సో మా వదిన వేస్తుంటే నేను తీస్తున్నాను. ఈలోపు మా చెల్లి ఆల్రెడీ రైస్, పప్పు, సాంబార్ అనమాట కర్రీ వండేసుకుంది. నెక్స్ట్ నైట్ కోసం అని పూజ కోసం అన్నీ రెడీ చేస్తుంది అనమాట. అదేంటంటారు దాన్ని, పానకం, వడపప్పు, మళ్ళీ అన్నీ స్పెషల్గా రెడీ చేసామన్నమాట. అన్నీ ఒకటి ఒకటి చేసినప్పటికీ 5 అయిపోయిందండి. ఇంకా స్నానాలు అన్నీ చేసుకొని మళ్ళీ ఇక్కడ పూజ దగ్గర రెడీ చేసామన్నమాట. సో అందరం అంటే బూరెలు వేసాము, 3 సార్లు వేసుకొని పూజ చేసి కూర్చున్నాము. నేను ఫస్ట్ వెళ్ళి కూర్చున్నాను. ఈ పొగకి నా కళ్ళల్లో వాటర్ వచ్చేస్తుంది. చిన్నారే వీడియో తీసిందండి. నైట్ నేను అంతగా వీడియోస్ ఏం తీయలేదు, ఎందుకు అంటే బాగోదు కదా, సో అందుకే తీయలేదు. అలా వీడియోస్ అని తీసుకుని చాలా బాగా జరిగింది. పూజ అవుతాడికి 8:30 అయిందండి. ఆ బూర్లన్నీ పట్టుకొని ఇంకా మా వీరు మొత్తం పంచామన్నమాట. 2 వీధులు అయ్యావి. సో వీరు మొత్తం పంచి ఇంటికి వస్తాడికి 9 అయిపోయింది. 9:30 కల్లా తిన్నాం. ఆ నెక్స్ట్ ఉంటుందండి. ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.